హలో అండి. నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు, ఏంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, ఏ విధంగా తెలుసుకుంటారు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎక్కువ పేషెంట్స్ ఇప్పుడు మా హాస్పిటల్కి కానీ పేషెంట్స్ అంటూ ఏ కంప్లైంట్స్తో మోస్ట్లీ వస్తారు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే మంటగా ఉంది, మండుతోంది, వేడిగా అనిపిస్తోంది, యూరిన్ వెళ్ళినప్పుడు బాగా వేడిగా ఉంది మేడం, ఎక్కువ సార్లు వస్తుంది మేడం, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, మాటికి వస్తుంది, ఎక్కువ వాటర్ ఇంటేక్ అనేది తీసుకోలేకపోతున్నాము, దాంతో యూరిన్ మంటగా రావడము, ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి, యూరిన్ టెస్ట్కి ఏ విధంగా ఏం టెస్ట్లు వెళ్ళాలి, ఈ చాలా క్వశ్చన్స్తో మోస్ట్లీ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చేది ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది, తీసుకునే నీళ్ళ శాతం అనేది తక్కువగా ఉన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్లీ అబ్జర్వ్ చేస్తాం. అదే కాకుండా మీరు ఎక్కువ ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా అవుట్ సైడ్ వాష్రూమ్స్ అంటే అన్హైజీనిక్, నీట్గా లేని వాష్రూమ్స్ యూస్ చేసినప్పుడు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం అంటూ జరుగుతుంది. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్కి ఏ విధంగా ఓవర్కమ్ అవ్వగలుగుతారు? యూరిన్ ఇన్ఫెక్షన్కి సింపుల్గా వాటర్ ఇంటేక్ పెంచినప్పుడు ఒక 4 లీటర్స్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ రోజంతా ఒక రోజులో 3 నుంచి 4 లీటర్ల వాటర్ అనేది తీసుకున్నట్టయితే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒకవేళ వచ్చినా ఫ్లష్ ఆఫ్ అవ్వడానికి, అంటే ఈజీగా రికవరీ దాని నుంచి బయటపడగలుగుతారు. ఏ రోజునైతే మీరు చాలామంది చేసే మహిళలందరూ ఏం చేస్తారు, యూరిన్ ఎక్కువగా బయటికి వెళ్తే యూరిన్ ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుంది, బయట ఎక్కడ వెళ్ళలేము, వాష్రూమ్స్ ఉంటాయో లేదో, ఇలాంటి చాలా రకమైన సమస్యలు క్వశ్చన్స్తో వాటర్ తీసుకోవడం అనేది తగ్గిస్తారు. ఈ వాటర్ శాతం అనేది, నీళ్ళ శాతం అనేది తక్కువ తీసుకున్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువ యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది శరీరంలో పెరిగి హైలీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది బ్లాడర్లో ఉన్నప్పుడు, మూత్రాశయంలో ఎక్కువసేపు ఉన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటూ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య అంటూ మొదలైన తర్వాత పేషెంట్ చాలా ఇబ్బందికరంగా కంట్రోల్ చేసుకోలేరు. ఒక్కోసారి లీక్ అవ్వడం అంటూ జరగడము, ఇన్కాంటినెన్స్ కానివ్వండి, మంట కానివ్వండి, దురద కానివ్వండి, ఇవన్నీ సమస్యలతో చాలా ఇబ్బందికరంగా వస్తారు. వచ్చినప్పుడు ఏంటి, వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ చెప్పేది వాటర్ ఇంటేక్ బాగా పెంచండి. 3 నుంచి 4 లీటర్లు, 1 లీటర్ ఆఫ్ వాటర్ మీరు తీసుకునే రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ వాటర్కి 1 లీటర్ ఆఫ్ వాటర్ అనేది ఇంక్రీజ్ చేసి తీసుకోండి అని చెప్తాం. దాని తర్వాత వాళ్ళకి సరిపడా యూరిన్ ఇన్ఫెక్షన్కి ఏ రకంగా డిటెక్ట్ చేసుకుంటారు. యూరిన్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్తో పాటు కొంతమందికి సిమ్టమ్స్ లేకుండా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటాం. వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఎందుకు యూరిన్ టెస్ట్ చేస్తేనే కదా యూజువల్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది అనేది తెలుస్తుంది. సమస్యతో వచ్చిన వాళ్ళకి యూరిన్ టెస్ట్, రొటీన్ టెస్ట్ కానివ్వండి, కల్చర్ టెస్ట్ కానివ్వండి చేసి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది తెలుసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కామన్గా యూరిన్ టెస్ట్ ఎందుకు చేస్తాము? ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి యూరిన్ టెస్ట్ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఈ యూరిన్ టెస్ట్ ఎందుకంటే ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఏసిమ్టమాటిక్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నాయా అంటే, ఏ సిమ్టమ్స్ తెలియకుండా, అంటే వాళ్ళకి ఏ రకమైన వంట కానివ్వండి, ఏ రకమైన యూరిన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆపుకోలేకపోవడం కానివ్వండి, లేదా మాటికి వెళ్ళడము, బాత్రూమ్స్ వెళ్ళాల్సిన యూసేజ్ చేయాల్సిన అవసరం కానివ్వండి, ఇలాంటి సమస్యలు ఏవీ లేకుండా కూడా ఒక్కోసారి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటూ ఉంటాయి. అదే ప్రెగ్నెంట్ ఉమెన్కి అలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ తెలియకుండా ఉన్నట్టయితే వాళ్ళకి అబార్షన్ రేట్ అనేది ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్రెటెన్డ్ అబార్షన్ రిస్క్ అనేది ఉంటుంది. దానితో పాటుగా ప్రీటర్మ్ డెలివరీస్ అంటూ జరిగే అవకాశం ఉంటుంది. అదే కొంచెం నిర్లక్ష్యం చేసినట్టయితే, ఆ యూరిన్ టెస్ట్ చేయకుండా అలానే వదిలేసినట్టయితే, యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే అది నెమ్మదిగా మూత్రాశయం నుంచి, మూత్రనాళం దగ్గర నుంచి మూత్రపిండం వరకు కూడా సోకే అవకాశం ఉంటుంది. దీన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. ఈ పైలోనెఫ్రైటిస్ కనుక పెరిగినట్టయితే ఒక్కోసారి కిడ్నీ పనితీరు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఖచ్చితంగా యూరిన్ ఇన్ఫెక్షన్, నార్మల్ ఉమెన్కి ఎందుకు చేయరు? నార్మల్ ఉమెన్కి ఏంటి, కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి మూత్రంలో మంట అంటూ మొదలవ్వడము, సిమ్టమ్ ఏదో రకంగా వారం రోజుల తర్వాత సిమ్టమ్ అంటూ నిర్లక్ష్యం చేసినా సిమ్టమ్ అంటూ మొదలై
అవుతుంది. వెరాజ్ ప్రెగ్నెంట్ ఉమెన్‌కి అలా ఉండదు. ప్రెగ్నెంట్ ఉమెన్ నిర్లక్ష్యం అనేది ఒక్కోసారి అబార్షన్ వరకు వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక మహిళ ప్రెగ్నెంట్ అని, గర్భవతి అని నిర్ధారణ అవ్వగానే యూరిన్ టెస్ట్ మస్ట్ అండ్ షుడ్‌గా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఈ యూరిన్ టెస్ట్ నార్మల్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్టే కాకుండా నార్మల్ యూరిన్ టెస్ట్ చేసుకొని ఒకవేళ ఆ యూరిన్ రొటీన్‌లో గనక పస్సెల్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది కల్చర్ టెస్ట్ ద్వారా తీసుకొని అవసరమైతే దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ కానియండి లేదా ప్రోబయోటిక్స్ కానియండి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, దీని అవసరం గానీ, టెస్ట్ ప్రత్యేకత గానీ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నమస్తే.